ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందా? ఇప్పటి మంత్రి నారా లోకేష్ గతంలో పాదయాత్ర చేసిన సమయంలో రెడ్ బుక్ చూపిస్తూ అధికారులను బెదిరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీ ఇలాంటి హోర్డింగ్స్ ఎలా ఏర్పాటు చేస్తుంది? రాజకీయ వైరుధ్యాలను వ్యక్తిగత కక్షలుగా మార్చుకుంటారా? చట్టబద్ధంగా వ్యవహరించిన అధికారులను బెదిరిస్తారా? రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్ బుక్ బెదిరింపులపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. నేను ఫలానా వాళ్ళను కొట్టబోతున్నాను లేదా చంపబోతున్నాను అని ఎవరైనా పెద్ద హోర్డింగ్ పెడితే ఏమవుతుంది? వెంటనే పోలీసులు చర్య తీసుకుని అలాంటి హోర్డింగ్ను తొలగించడమే కాకుండా అలా చేసిన వారిని అదుపులోకి తీసుకుంటారు. ఇది దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవరు ఏమైనా చేసుకోవచ్చు. బహిరంగంగా హోర్డింగులు పెట్టి రెడ్ బుక్ సిద్ధం అంటూ తమ నేత బొమ్మ వేసుకుని మరీ ప్రచారం చేసుకోవచ్చు. అయినా పోలీసులు సకాలంలో స్పందించరు. రాష్ట్ర ప్రభుత్వం ఆనందంగా చూస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం పట్టీ పట్టినట్లుగా వ్యవహరిస్తుంది. వారికి ఇష్టమైన మీడియా ఆహా ఓహో అని భజన చేస్తాయి. ఇదో విచిత్రమైన పరిస్థితి అని చెప్పాలి. ఏపీలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతోనే ఇలాంటి దారుణమైన పోకడలు ఆరంభమయ్యాయి. దీన్ని అదుపు చేసే పరిస్థితి ఇప్పట్లో ఉండదా అన్న భావన కలుగుతోంది. రాజకీయాల్లో వైరుధ్యాలు వైషమ్యాలు ఉండవచ్చు, కోపతాపాలు ఉండవచ్చు, లేదా ఎదుటివారు ఏదైనా తప్పు చేశారనుకుంటే చట్టపరంగా కేసులు పెట్టవచ్చు. ఇవేమీ కాకుండా మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బోర్డులు పెడుతున్నారు. అదేదో గొప్ప పనిగా వారు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరైన చర్యేనా అన్న ప్రశ్న వస్తే మైట్ ఈజ్ రైట్ అన్నట్లుగా రౌడీలు గూండాలు చెలరేగిపోయినా పట్టని కాలంలో మాత్రమే ఇలాంటి వాటిని సమర్థించగలం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటివి జరగకూడదు. ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 46 ఏళ్లుగా రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. దేశంలోనే ఆయనంత అదృష్టవంతుడైన నేత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగాను, అంతకన్నా ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. ఆయనకు నిబంధనలు, చట్టం, రాజ్యాంగం తెలియవని అనుకుంటే పొరపాటు. అయినా ఆయన ఏలుబడిలో ఇలాంటి దుశ్చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏం చెబుదాం? ఆయనలో ఇంకా కక్షపూరిత రాజకీయాలు పోలేదన్న అభిప్రాయానికి తావిస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వెంటనే తీవ్రంగా స్పందించి రాజారెడ్డి రాజ్యాంగమని ఇంకొకటని అరిచి ఘీపెట్టిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు తాము అధికారంలోకి రాగానే కొత్త రాజ్యాంగం సృష్టించుకున్నారని అనుకోవాలా? చంద్రన్న రాజ్యాంగం అమలులోకి వచ్చినట్ల దీని ప్రకారం ఎవరినైనా తాము కొట్టవచ్చని, తిట్టవచ్చని, చంపవచ్చని, ఎవరు మాట్లాడడానికి వీల్లేదని కొత్త నిబంధనలు తయారు చేశారా? ఎవరి ఇళ్లపైనైనా దాడి చేసే కొత్త రూల్స్ ఏమన్నా తీసుకొచ్చారా? పైగా వీటన్నిటినీ బహిరంగంగా హోర్డింగుల ద్వారా ప్రజలందరికీ తెలియజేసే సంస్కృతికి తెరదీశారా? ఇదే నా చట్టబద్ధమైన రాజ్యాంగపరమైన పాలనంటే? ప్రతిపక్షంలో ఉండగా ఎవరు సలహా ఇచ్చారో కానీ లోకేష్ తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అంటూ పట్టుకు తిరిగారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న భావన కలిగితేనో, అధికారుల శైలి తమకు నచ్చకపోతేనో, లేక తాము చేసే అల్లర్లకు అడ్డుపడితేనో, కేసులు పెడితేనో వారి పేర్లను రెడ్ బుక్లో రాసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చాక వారి సంగతి చూస్తామని బెదిరిస్తుండేవారు. తొలుత ఎవరూ దీన్ని సీరియస్గా తీసుకోలేదు. కొందరు సరదాగా తీసుకుంటే పోలీస్ అధికారులు సైతం పెద్దగా స్పందించలేదు. అయితే చంద్రబాబు, లోకేష్లపై ఆయా స్కామ్లకు సంబంధించిన కేసులు పెట్టిన సందర్భంలో అప్పటి సిఐడి అధికారులు ఈ రెడ్ బుక్ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ విషయాన్ని ఇంకా కోర్టు తేల్చలేదు. ఈలోగానే వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో రెడ్ బుక్ కేసు ఏమవుతుందో కానీ అధికారులు ఎవరూ దాన్ని పర్సూ చేసే పరిస్థితి ఉండదు. రెడ్ బుక్ అంటూ తిరిగిన వ్యక్తి లోకేష్ మంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్ను విశాఖ సభలో ఆయన తన తండ్రి చంద్రబాబుకు అందజేశారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రెడ్ బుక్లో పలువురు అధికారుల పేర్లు, వైసీపీ నేతల పేర్లు లేదా ఇంకొందరు తమను వ్యతిరేకించే వారి పేర్లు రాసుకుని ఉండవచ్చు. ఆయా సభల్లో కొందరి పేర్లను లోకేష్ ప్రకటిస్తూ వచ్చారు కూడా. చిత్తూరులో ఒక ఎస్పీ పేరుని ఇలాగే అప్పట్లో ప్రకటించారు. అలా అధికారులను బెదిరించవచ్చా? నిజంగానే అధికారంలోకి వచ్చారు కనుక వారిపై చర్య తీసుకుంటామని బహిరంగంగా బోర్డులు పెట్టవచ్చా? గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయా?
అసలే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హింసాకాండతో రాష్ట్రం అట్టుడుకుతుంటే అది చాలదన్నట్లు రెడ్ బుక్ సిద్ధం అంటూ ప్రజలను భయభ్రాంతులను చేసే హోర్డింగులేమిటో తెలియదు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న వంటి వారిని అది చేస్తాం ఇది చేస్తాం అని రాజకీయ ప్రకటనలు చేస్తుంటే అదేదో మామూలేలే అని అనుకుంటాం. నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మరో టీడీపీ నేత కూర్చుని జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు అని అంటుంటే వీరి మనసులో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయా అన్న విషయం బహిర్గతం అయిపోతుంది. దానికి తగ్గినట్లుగానే రెడ్ బుక్ హోర్డింగులు పెడుతున్నారన్న అనుమానం ప్రజల్లో ప్రబలుతుంది. ఒక పక్క రాష్ట్రంలో రౌడీజాన్ని సహించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్న సమయంలోనే ఈ రెడ్ బుక్ హోర్డింగులు ఎంత బహిరంగంగా జనంలోకి వస్తే గోండాలను మాఫియాలను ఎంకరేజ్ చేసినట్లా కాదా అన్నది వారే ఆలోచించుకోవాలి.